సినిమా రంగానికి సంబంధించిన ప్రశ్నలోనే ఉన్నాం కాబట్టి ఈ అనుబంధ ప్రశ్నగా ఒకటి అడిగేస్తాను. ఎంజీఆర్ గారి సినిమాల్లోకి వచ్చినప్పుడు, కరుణానిధి గారు వచ్చినప్పుడు, రామారావు గారు వచ్చినప్పుడు చాలా ఒక గొప్ప ఆదరణ వచ్చింది. అంటే వాళ్ళ పాలనా దక్షతతో సంబంధం లేకుండా, అంటే వాళ్ళు ప్రారంభించే నాటికే వాళ్ళ పట్ల ఒక క్రేజ్తో యావత్ సముదాయం వాళ్ళని అద్భుతమైన స్వాగతం పలికింది. అలాగే కొందరికి అటువంటి స్వాగతం పలకలేదు, కొందరు ఏటికి ఎదురెత్తున్నారు, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సినిమా తారలు రాజకీయాల్లో రాణించడం పట్ల, వాళ్ళ పాలనా దక్షత పట్ల సీనియర్ పొలిటీషియన్గా, సీనియర్ సామాజికవేత్తగా మీరేమంటారు? అనుభవం ఏం నేర్పుతుందంటే, మీరు ఏ రంగం నుంచి వచ్చారన్నది ప్రజాజీవనంలో రాజకీయాలు ఎలా రాణిస్తారన్న దానికి మనం ఖచ్చితంగా అంచనా వేయలేం. ఓకే. రొనాల్డ్ రేగన్ తీసుకోండి. ఓకే. ఆయన నిజంగా మన ఎన్టీఆర్తోనో ఎంజీఆర్తోనో పోలిస్తే ఆ స్థాయి యాక్టర్ కాదు ఆయన. హాలీవుడ్ యాక్టర్, బి గ్రేడ్ యాక్టర్ ఆయన. ఓకే. రెండవ శ్రేణిలో ఉన్న యాక్టర్. ఓకే. కానీ ఒక గొప్ప రాష్ట్రపతిగా అమెరికన్ చరిత్రలోనే కనీసం గత 50-60 ఏళ్ల చరిత్రలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థని, రాజకీయాన్ని మలుపు తిప్పినటువంటి రాజకీయవేత్తగా ప్రశంసలు పొందాడు. అంటే మీలో భావజాలం ఎంత పదునైనది, మీ ఆత్మ ఏ మేరకు స్పందిస్తుంది సమాజం పట్ల. ఊరికే పైపైన అధికారం కోసం ఏదో జనాకర్షణ ఉంది కాబట్టి, కాస్త డబ్బులు చేసుకున్నాం కాబట్టి మనం దాన్ని ఉపయోగించేసి ఇది కూడా ఒక ఆస్తి సంపాదించుకున్నట్టుగా అధికారం సంపాదించుకుందామని చెప్పని వస్తున్నామా, లేక మీకు ఒక డీప్ ప్యాషన్తో ఫలానా మార్పు కావాలి, ఫలానా రకంగా ఈ తప్పు జరుగుతోంది, ఆ తప్పును సరిదిద్దాలని చెప్పినటువంటి బలమైన ఆకాంక్షతో వస్తున్నాం అన్నది బహుశా పర్యవసానాన్ని నిర్ణయిస్తుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ ఆ రకంగా వచ్చినవాడు. వారు కొన్ని సందర్భాల్లో అనుకున్నది సాధించలేకపోవచ్చు, కొన్ని పొరపాట్లు కూడా దొరలుండొచ్చు. రెండోది, రాణించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంటుందంటే, మన దేశం లాంటి చోట్ల ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేనప్పుడు, ఒక రాజకీయ శూన్యత ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఆ ప్రత్యామ్నాయాన్ని కోరే వాళ్ళందరికీ ఒక కేంద్ర బిందువు అయినప్పుడు చాలా సహజంగా అది దొరుకుతుంది. ఎన్టీ రామారావు గారు ఏదో జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఆనాటి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటికి ఆ కాంగ్రెస్కి వేరే ప్రత్యామ్నాయం లేకపోతే ప్రజలు బాగా ఊళ్ళూరిపోతున్నారు. అప్పుడు ఈయన ఒక కేంద్ర బిందువుగా నిలిచారు. ఓకే. అలాగే ఎంజీఆర్కి అక్కడ ఆ ద్రవిడ ప్రభావం చాలా గట్టిగా ఉండటం చేత అక్కడ జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావడం సాధ్యం కాలేదు అన్నాడు. అంచేత అప్పుడు కరుణానిధికి కానీ లేకపోతే డిఎంకే కానీ ప్రత్యామ్నాయంగా ఈయన మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయానికి కేంద్ర బిందువు అయినట్టయితే రెండు శక్తుల్ని మిడుచుకుంటుంది మన ఎన్నికల వ్యవస్థ. మూడో శక్తిని చాలా కష్టం మిడుచుకోవటం. అదొకటి నిర్ణయం చేస్తుంది. కానీ ఒకటి వీరందరిలో మనం చూడాల్సింది, జయలలిత గారు కానీ, ఎంజీఆర్ కానీ, ఎన్టీఆర్ కానీ పొరపాట్లు ఎన్నున్నా కూడా సామాన్యుడి బతుకు బాగు చేయాలన్నటువంటి తపన చాలా చాలా గట్టిగా మనసులో ఉందంటారు. ఎందుకంటే ఈ సామాన్యుల వల్ల మనం పెరిగామన్నటువంటి భావం మనసులో ఉండటం వల్ల కావచ్చు. ఎన్టీ రామారావు గారు ఎంత తపన పడేవారో నాకు తెలుసు. ఆయన కారు బాగోలేదు, చాలా నెమ్మదిగా నత్తనాడికి నడుస్తుంది, సెక్యూరిటీ కూడా సమస్య అవుతుంది, కారు మార్చాలని చెప్పారు అధికారులు సూచిస్తే నేను వారికి చెప్పాను, కారు మారుద్దామని కొత్త కారు తీస్తున్నాను. ఆ రోజుల్లో అంతా కొత్త కారు అంటే 2-3 లక్షలు అవుతుంది, అంబాసిడర్ కారు. డబ్బులు ఎందుకు వేస్ట్ జయప్రకాష్ గారు, ఉన్న కారు రిపేర్ చేద్దామన్నారు. వెరీ గుడ్. అదే సామాన్య ప్రజలకి న్యాయం జరగాలని చెప్పంటే 1000 కోట్ల రూపాయలైనా సరే, ఖజానా డబ్బులు లేకున్నా సరే, ఈ ప్రజలు జరగకపోతే మనకెందుకు బ్రదర్ చేసేద్దామని చెప్పి సంతకం పెట్టేసేవాడు. ఓకే. అలాగే ఎంజీఆర్ మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగే జయలలిత, ఆమె గురించి నాకు ఈ మధ్య ఒక ఉదంతం చెప్పారు. చాలా అవినీతి ఉంది, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ ఒక గర్భస్థ మహిళ అన్యాయంగా చనిపోయింది. నార్మల్గా ఈ రోజుల్లో పురిటి నొప్పుల వల్ల మహిళ చనిపోవటం అనేది జరగకూడదు. బిడ్డ పోతే పోవచ్చు, బిడ్డను బతికించలేకపోవచ్చు. కానీ కేవలం గర్భం దాల్చిన కారణంగా ప్రసవ వేదన వల్ల ఒక తల్లి చనిపోవడం అనేది ఆధునిక యుగంలో జరగకూడదు. ఇవాళ శాస్త్రజ్ఞానులు అక్కడ తమిళనాడులో మనతో పోలిస్తే, మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కాస్త గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ కాస్త బాగా నడుస్తాయి మనతో పోలిస్తే. ఇతర దేశాలతో పోలిస్తే కాకపోయినా మనతో పోలిస్తే. అక్కడ ఒక మహిళ చనిపోయింది ఈ ప్రసవ వేదంతో, జరగకూడనటువంటి మరణం. ఆవిడ వెంటనే ఆ జిల్లా వైద్యాధికారి దగ్గర నుంచి కింద వారి దాకా అందరినీ సస్పెండ్ చేసి పారేసింది. అంటే ఏంటో ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది, నేను క్షమించను,
ఎవరికి ఆషామాషిగా కాదు, ఓకే మీ అంతు తేలుస్తానని చెప్పాను. ఓకే, భావోద్వేగంతో నిర్ణయం అయినా కానీ అందులో కూడా భయంకరమైన అవినీతి ఉంది ఆవిడలో. కానీ కొన్ని విషయాలు ఇది జరగాలి ప్రజలకి, ఇది జరగకపోతే ప్రభుత్వం అనవసరం చెప్పిన స్పష్టత ఉన్నది. ఓకే, కాబట్టి ఎప్పుడైతే ఆ రంగం నుంచి వచ్చారో, సృజనశక్తి నుంచి వేగంగా ఆర్ద్రతతో దానికి రెస్పాండ్ అవ్వడం అనేది కూడా ఉంది. ఓకే, అందుకే ప్రజలు అంతగా ఆదరించారు. కాబట్టి సినీ రంగం నుంచి వస్తే విఫలమవుతారని లేదు, అలాగని సినీ రంగంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా విజయం సాధిస్తారు. ఎందుకంటే మీకు మీ ఆత్మ ఏం చెప్తాను, మీకు నిజంగా ఆర్ద్రత ఉందా లేదా, ఆ తపన ఉందా లేదా, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సరే, సామర్థ్యము, పరిజ్ఞానము, 10 మంది నేర్చుకునే తత్వం అన్నీ నాకే తెలిసిన అహంకారం కాకుండా సమాజాన్ని మార్చేది ఏ ఒక్కళ్ళకు సొంతం కాదు. ప్రధానంగా సొంతం కాదు, ముఖ్యమంత్రి సొంతం కాదు, మీ సొంతం కాదు, నా సొంతం కాదు. ఎక్కడేమన్నా ఆలోచనలు వినాలి, దాన్ని మొత్తాన్ని కూడా కలపాలి, సింథసైజ్ చేయాలి. దాని నుంచి 10 మందికి పనికొచ్చే పరిష్కారాలని, మంచిని పెంచుతూ చెడుని తగ్గిస్తూ ఏదుందో మనం కుస్తీ పట్టాలి ప్రతిరోజు కూడా. ఆ తత్వం ఉన్నట్టయితే ఎన్టీఆర్ గారికి ఉదాహరణగా నేర్చుకునే తత్వం బోల్డ్ అంతుంది. బ్రదర్, నాది ముద్దు బర్ర, నాకు ఈ విషయం ఏం తెలియదు, మీరు చెప్పండి కరెక్ట్ అనేది అనేవారు. అంటే ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి అన్నీ నాకు తెలిసిన అహంకారం అక్కర్లేదు. అవును, ఇతరుల నుంచి నేర్చుకునే తత్వం ఉంటుంది. ఇప్పుడు మీ రంగానికి గురించి నాకు ఏమీ తెలియదు, నేను మీ దగ్గరకు వచ్చి మీకు ఉపన్యాసాలు ఇవ్వడం నాకు మూర్ఖత్వం ఇంకోవట్లేదు. నేను మీ దగ్గర నేర్చుకోవాలి. అసలు అడ్వర్టైజింగ్ రంగం ఏమిటి, లేకపోతే ఈ మీడియా రంగం ఏమిటి, ఈ సినిమా రంగం ఏమిటి, ఎలాగా మీ మనసులో ఉన్న భావాన్ని మరి ప్రజల కళ్ళకి కట్టేట్టుగా, మనసుకు ఆకరేట్టుగా ఎంత అందిస్తారు అనేది మీకు తెలుసు. నాకు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మీ దగ్గర నేర్చుకోవాలిగా, నేను మీకు పాఠాలు చెప్పకూడదు. కాబట్టి నిజంగా నాయకుడు కావాలంటే ఆ నేర్చుకోవడానికి సిద్ధపడాలి. వీరందరిలో కూడా జయలలిత గారిలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మిగతా వాళ్ళు ఎన్టీఆర్లో ఖచ్చితంగా ఉంది ఆయన నేర్చుకునే తత్వం. అందుకని ఆయన ప్రతి రంగంలో సమర్థుల్ని, నిష్ణాతుల్ని పక్కన పెట్టుకుని మీరు సలహా ఇవ్వండి చేస్తామనేవారు. ఊరికే అలంకారప్రాయంగా కాదు, పూర్తిగా ఆ భరోసా ఇచ్చేవారు. అంచేత ఆ తత్వం ఉంటే అప్పుడు రొనాల్డ్ రేగన్ అసలు పనిచేసేవాడు కదా, ఆయన రోజుకు 4-5 గంటలు పనిచేసేవాడు. ఆయన సరదాగా ఎప్పుడు చలవక్తి గారు ఉంటుండేవాడు, హార్డ్ వర్క్ నెవర్ కిల్డ్ ఎనీబడీ, కష్టపడి పనిచేయడం ఎవరిని చంపలేదు, కానీ ఎందుకైనా మంచిది నేను జాగ్రత్త పడుతున్నాను, కష్టపడకుండా అన్నాడు. ఆయన రోజు పోలంత కష్టపడతానని చెప్పలే ఆయన. అమెరికా రాష్ట్రపతిగా ఉండి నేను 18 గంటలు కష్టపడతాను, నిద్రలేదు నాకు అన్న మాట ఎప్పుడు అనలా. నాకు తెలుసు కష్టపడ్డ ఎవరిని సంపదని చెప్పి ఆయన ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్తున్నాను, నేను కష్టపడలేదనేవాడు. అంటే సమర్థుల్ని పెట్టి ఒక బ్రాడ్ డైరెక్షన్ మాత్రం ఆయన ఇచ్చి ఏం కావాలి సమాజానికి అని చెప్పని, మిగతాది మీరు చూసుకోండి అని చెప్పని డెలిగేషన్ అని చెప్పంటాం. కాబట్టి ఇవన్నీ కావాలి. బ్రహ్మాండం. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ on iDream.